కూర్చోండి చేయాలి. టీచర్స్ ఏం చేస్తున్నారు, మీ దగ్గర ఉండి మీరు మమ్మల్ని మాట్లాడకుండా చూస్తున్నారు. అవసరం అంటారా? చెప్పండి. మీ ఫంక్షన్ మీరే సైలెంట్గా లేకపోతే ఆ చైర్స్ తీసుకొని చేసి వాళ్ళందరూ కూర్చుంటారు. వాళ్ళ స్థానం ఇది. వెనకాల మీ వెనకాల చేరేసి కూర్చుంటాం కాదు. అంటే మీరు వాళ్ళ స్థానాన్ని అక్కడికి చేర్చారు. అది వాళ్ళ స్థానం ఇక్కడ. మీరు ఏం చేశారు, వాళ్ళ స్థానాన్ని మీ ముందు కాకుండా మీ వెనక్కి చేర్చారు అనమాట. ఇది ఉపాధ్యాయులు మీకు ముందు ఉండాలా వెనక ఉండాలా? మీరందరూ నిశ్శబ్దంగా ఉంటే వాళ్ళందరూ వచ్చి కూర్చుంటారు. అరేనమ్మా పార్వతీ మిస్ గారు, ధనలక్ష్మి మిస్ గారు వాళ్ళు సైలెంట్గా ఉంటారు. మాట ఇచ్చారు కదా, మాట ఇచ్చారు అందరూ. వెరీ గుడ్. మాట ఇచ్చిన తర్వాత మాట తప్పరు. స్టూడెంట్స్ కదా వాళ్ళు, మనమన్నా మాట తప్పుతాం అప్పుడప్పుడు. రండి. మీరు నేను మాట్లాడాలంటే మాత్రం టీచర్స్ మాట్లాడేటప్పుడు, ఎవరైనా విద్యార్థులు వచ్చి మాట్లాడేటప్పుడు ఎన్ని పనులున్నా సరే, మీకు ఎంత అన్కంఫర్టబుల్గా ఉన్నా సరే ప్రశాంతంగా వాళ్ళు చెప్పేటువంటి మాటలు వినాలి. మాటలు కాబట్టి వాళ్ళు ఆ ప్రామిస్ చేస్తే నేను కంటిన్యూ చేస్తాను, లేకపోతే వాళ్ళకి చేస్తాను. ఏం చేస్తారు? మాట్లాడుకుంటూ ఉంటారా? మరి స్పీచెస్ టైంలో నిశ్శబ్దంగా ఉండాలి. డ్యాన్స్ వేస్తున్నారు మీ ఇష్టంగా, ఎంత అలవాటు చేసినా పర్వాలేదు. అలా అని ఇక్కడి నుంచి కింద దూతారంటే కుదరదు. ఎనీవే, మరి 8th క్లాస్ నుంచి ప్రమోట్ చేయబడి ఇంకొక 4-5 రోజుల్లో 9th క్లాస్లోకి వెళ్ళిపోతున్నారు. దిస్ ఈజ్ ఫేర్వెల్. అదేవిధంగా మీరు 9th క్లాస్లోకి వెళ్ళబోతున్నారు. అది వెల్కమ్. అంటే 9th క్లాస్కి వెల్కమ్ చెప్తుంది, 8th క్లాస్ మిమ్మల్ని ఫేర్వెల్ చెప్తుంది, వీడ్కోలు చెప్తుంది అనమాట. అందుకే సరస్వతి పూజ. ఎందుకు 9th క్లాస్లోకి వెళ్తున్నారు కాబట్టి మంచి జరగాలని దేవుడిని పెట్టి, సరస్వతిని పెట్టి పూజ చేశారు. అదేవిధంగా 8th క్లాస్ అంతా కూడా బాగా చదువుకుని మీరు వీడ్కోలు చెప్పేసి అక్కడ వెళ్తున్నారు. ఆ సందర్భంగా మంచి ఫేర్వెల్ పార్టీ, అంటే మంచి కూర్చోండి. ఎవరు కూర్చోకపోతే నేను కూర్చోను, ఎలాగే ఉంటున్నాను. కూర్చోండి. చక్కగా అందరూ బ్యూటిఫుల్గా తయారవుతారు, చాలా టేస్ట్ఫుల్గా ఉన్నారు. మీ అందరికి కూడా ముందు శుభాశీస్సులు. అదేవిధంగా మీకు మార్గాన్ని నిర్దేశిస్తున్నటువంటి ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ఇంకా హిందీ మిస్ గారు ఇక్కడ ఉన్నారు. అదేవిధంగా ధనలక్ష్మి మిస్ గారు మ్యాథమెటిక్స్, అదేవిధంగా మ్యాథమెటిక్స్ ఇంకొక మాస్టర్ ఎవరు, ఆనంద్ గారు. ఇలా ప్రతి ఒక్కరూ ప్రతి సబ్జెక్టులో కూడా నిష్ఠాతులు. మీకు తెలుసు, హిందీ చెప్పగలుగుతారా లేదా? బాగా చెప్పగలుగుతారా? చెప్పగలుగుతారా? బాగా చెప్పగలుగుతారా? అద్భుతంగా చెప్పగలుగుతారా? బాగా చెప్పగలుగుతారా? అద్భుతంగా. మోటివేషన్ గా చెప్పగలుగుతారా? అద్భుతంగా చెప్పగలుగుతారా? మోటివేషన్. మోటివేటర్ ఈజ్ ద బెస్ట్ టీచర్. మోటివేటర్ అంటే వాళ్ళు చెప్పేటువంటి పాఠాలను మీరు వినాలి అనేటువంటి అభిప్రాయం కలిగేటట్టుగా ఒక టీచర్ ఉన్నట్లయితే దట్ ఈస్ ద, అంటే ఆ టీచరు చాలా గొప్ప టీచర్ అన్నమాట. అదేవిధంగా మ్యాథమెటిక్స్ మరి ధనలక్ష్మి మిస్ గారు, ఆనంద్ గారు మోటివేటర్సా లేకపోతే అద్భుతమైన టీచర్సా? మోటివేటర్స్. వెరీ గుడ్. ఇంకెవరు వస్తారు మీకు? సోషల్ మిస్ గారు, అదేవిధంగా తెలుగు మిస్ గారు, ఇంగ్లీష్, అదేవిధంగా పిఎస్, ఎన్ఎస్ అందరూ
వాళ్ళందరూ కూడా చక్కని టీచర్స్, మోటివేటర్స్. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా మీ అందరి తరపున అభినందనలు తెలియజేస్తున్నాను. ఒక్క 10 నిమిషాలు నా టైం ఇస్తే కొద్దిగా మాట్లాడేసి 9th క్లాస్కి వెళ్తున్నారు అంటే ఒక క్లాసు పెరుగుతుంది. మీరు 13 ఏళ్ల వయసు నుంచి 14 ఏళ్ల వయసులోకి వెళ్తున్నారు అంటే మీ వయసు పెరుగుతుంది. చెప్పండి, 1 year పెరుగుతుంది. మీ హైట్ కూడా 1 సెంటీమీటర్ అయినా పెరుగుతుంది, ఎంత షార్ట్గా ఉన్నా సరే. కొంతమంది గయ్యమని పెరిగిపోతారు, కొంతమంది సెంటీమీటర్ అయినా పెరుగుతారు. అదేవిధంగా బరువు కూడా 1 గ్రామ్ అయినా పెరుగుతారు మినిమం. కొంతమంది కేజీ 2 కేజీలు పెరిగిపోతారు, ఎంత పక్కములైనా సరే 1 గ్రామ్ అయినా పెరుగుతారు. అంటే అన్నీ పెరుగుతున్నారు. మరి మీ మెచ్యూరిటీ ఎంత పెరుగుతుంది? 5 క్లాస్కి వెళ్ళటం అంటే మీ వయసు పెరుగుతుంది, మీ క్లాస్ పెరుగుతుంది, అన్నీ మీకు సంబంధించిన అన్నీ పెరుగుతున్నాయి అన్నమాట. కానీ మీ మెచ్యూరిటీ, పరిపక్వత అనేది, మీ హ్యాబిట్స్ అనేవి, మీ థాట్స్ అనేవి ఎంతవరకు మీరు సరి చేసుకుంటున్నారు? ఈ ఫేర్వెల్ పార్టీ అంటేనే లాస్ట్ ఇయర్ జరిగినటువంటి డ్రాబ్యాక్స్ ఏవైనా ఉంటే వాటిని రెక్టిఫై చేసుకుని గుడ్ వేలో వెళ్ళాలి అనే ఓత్ తీసుకోవాలి. ఇక్కడ ఓత్ అంటే తెలుసుగా, క్వశ్చన్ మార్క్ పెట్టారండి. ఓత్ చెప్పండి. ప్రమాణం చేయటాన్ని ఓత్ అనుకోవాలి. మీ మనసులో అలా అనుకోవాలి, నేను పలానప్పుడు టీచర్ గారు ఏదో అడిగితే నేను దొరుకుని బై మిస్టేక్ని అబద్ధం చెప్పేశాను. టీచర్ గారు కొడితే నేను కొద్దిగా యారోగెంట్గా మాట్లాడాను. లేకపోతే నన్ను హోంవర్క్లు చేయమన్నప్పుడు హోంవర్క్లు చేయకపోతే నీల్ డౌన్ వేయించారు. ఇలా బోర్డులని మీ ఎడ్యుకేషన్ ట్రాక్లో అనేక రకాలైనటువంటి డ్రాబ్యాక్స్ ఉంటాయి. ప్రతి డ్రాబ్యాక్ను కూడా మీరు ఒక పేపర్ మీద రాసుకుని ఇవేవి నెక్స్ట్ ఇయర్ జరగకూడదు. ఎందుకని నా వయసు 1 year పెరిగింది, నా క్లాస్ 1 year పెరిగింది, నాలెడ్జ్ కూడా ఎంతో కొంత పెరిగింది. కాబట్టి వాటికి అలా వీడ్కోలు చెప్పేసి వెల్కమ్ టు గుడ్ హ్యాబిట్స్, గుడ్ థాట్స్, గుడ్ యాక్షన్స్. అంటే మంచి అలవాట్లు, మంచి ఆలోచనలు, మంచి పనులకి మీరు స్వాగతం పలకాలి. ఎంతమంది పలుకుతారు? నిజాయితీగానే చెప్పండి. ఒకరు మాత్రం గుర్తుపెట్టుకోండమ్మా, మీరు ఒక టీవీ చూసేటప్పుడు ఏం చేస్తారు? కళ్ళంటి నీళ్ళు తాగుతున్నా సరే చూస్తూనే ఉంటారు. ఈ కళ్ళంటి నీళ్ళు తాగుతూ ఉంటే రియాలిటీ సీన్ వచ్చేస్తుంది అక్కడ. ఏం చేస్తూ ఉంటారు దాంట్లో. మీరు కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి ఎంతవరకు ఇన్వాల్వ్ అవుతున్నారో, మీ కళ్ళంటి నీళ్ళు వస్తున్నాయి అంటే అర్థం ఏంటి? 100% దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి, మిళితమైపోయి దాన్ని ఆస్వాదిస్తున్నారు. కాబట్టి మీకు కళ్ళంట నీళ్ళు వచ్చేస్తున్నాయి. వీళ్ళు క్రికెట్ ఆడతాకి వెళ్తూ ఉంటారు. అసలు 100% కాదు, 200% ఇన్వాల్వ్ అయిపోయి నేను ఎలా అయినా సరే గెలవాలి, ఎలా అయినా సరే గెలవాలి, ఇలా చేతుల్ని ఇలా బిగబట్టేసి ఇంకా క్రికెట్లో, ఇంటర్నేషనల్ క్రికెట్లో వాళ్ళు చూపిస్తారే అవన్నీ చేస్తూ ఉంటారు. అంటే 100% ఇన్వాల్వ్ అయిపోయారు ఆ గేమ్లో. మరి ఒక ఫంక్షన్కి వెళ్ళాలి, అమ్మ మిమ్మల్ని చాలా టేస్ట్ఫుల్గా
అందరూ మా అమ్మాయి వైపు చూడాలి, అందరూ మా బిడ్డ వైపు నా బాబు వైపు చూడాలని మంచి అవసరమైతే దగ్గర పెళ్ళిళ్ళు అయితే అప్పటికప్పుడు 2-3 వేల రూపాయలు ఖర్చు పెట్టేసి బట్టలు కొనేస్తున్నారు. బాబాయ్ గారి పిల్లలు కానీ లేకపోతే అదే ఇంటి పక్కన వాళ్ళు బాగా దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళైతే అంత ఇంపార్టెన్స్ ఇచ్చేస్తున్నారు. ఒక ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు చాలా టేస్ట్ఫుల్గా వెళ్తున్నారు, చాలా చాలా అంటే చాలా మన స్తోమతను మించి కూడా ఖర్చు పెడుతున్నారు. ఒక సినిమాకి వెళ్ళారు, సినిమా హాల్లో కూర్చున్నారు. ఏదైనా అవసరం వచ్చి మమ్మీ వెళ్ళి ఎలా అంటుంది, మిమ్మల్ని ఏంటి మమ్మీ డిస్టర్బెన్స్, నేను సినిమా చూస్తుంటాను అంటే ఏంటి అక్కడ పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయారు. అంటే పక్క వాళ్ళు కొద్దిగా కలిపినా సరే మీకు డిస్టర్బెన్స్ అంటే. నేననేది ఏంటంటే టీవీ చూసేటప్పుడు 100% ఇన్వాల్వ్మెంట్ కాదు, 200% ఇన్వాల్వ్ అవ్వండి. ఆడుకునేటప్పుడు 200% ఇన్వాల్వ్ అవ్వండి. ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు టేస్ట్ఫుల్గా వెళ్ళండి. మళ్ళీ అక్కడ కూడా రెస్పాన్సిబిలిటీగా ఉండండి. నెక్స్ట్ ఫంక్షన్ రాకపోతే ఆ పాప రాలేదేంటి అని అడిగేటట్లుగా మీరు అక్కడ వాళ్ళకి హెల్ప్ చేయాలి. మరి వీటన్నిటిలో ఇన్వాల్వ్ అవుతున్నారు 100%. కానీ మీ జీవితాన్ని ఒక స్థాయికి తీసుకెళ్లేటువంటి, మీ కుటుంబానికి సంపద సృష్టించేటువంటి, మీకొక లైఫ్లో ఐడెంటిటీని, ఒక గుర్తింపుని, ఒక రికగ్నేషన్ని ఇచ్చేటువంటి, మీ స్థాయిని పెంచేటువంటి, మీ గౌరవాన్ని పెంచేటువంటి, మీ కుటుంబ గౌరవాన్ని పెంచేటువంటిది ఏది? మీరు టేస్ట్ఫుల్గా వెళ్ళేటువంటి డ్రెస్సా? ఆడుతున్నప్పుడు 100% ఇన్వాల్వ్ అయిపోవటం మీ స్థాయిని పెంచుతుంది. అక్కడ టీవీ చూస్తూ ఏడవటం మీ గౌరవాన్ని పెంచుతుందా? మరి ఏది పెంచుతుంది? చదువు. చెప్పండి పైకి. చదువు. ఎడ్యుకేషన్ 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 1,00,000 టైమ్స్, 1,00,000 టైమ్స్, 1,00,000 సార్లు అంటున్నాను నేను. వెపన్ ఈజ్ ద ఓన్లీ ఎడ్యుకేషన్ 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 ఎడ్యుకేషన్. మనం ఏం చేస్తున్నాం మరి? మీ స్థాయిని పెంచేటువంటి, మీ కుటుంబ గౌరవాన్ని పెంచేటువంటి, మీకు ఆర్థిక బలాన్ని ఇచ్చేటువంటి, మీకు ఒక ఐడెంటిటీని, అంటే ఒక రికగ్నేషన్ని, సొసైటీలో ఒక గుర్తింపునిచ్చేటువంటి దాన్ని తక్కువ చేస్తున్నాము. వీళ్ళన్నిటికీ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. మరి ఈ రోజు నుంచి నేను కోరుకునేది ఏంటంటే మీరు అవన్నీ చేయొద్దంట్లా, ఇంకా ఇంకా చేయండి, ఇంకా ఇన్వాల్వ్ అవ్వండి, ఇంకా 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 చేయండి. కానీ మీకు ఒక గుర్తింపునిచ్చేటువంటి, మీ కుటుంబం యొక్క ఆర్థిక మూలాలను పూర్తిగా చెరిపేసి ఒక రిచ్ ఫ్యామిలీగా తయారు చేసినటువంటి, ఒక గౌరవాన్ని ఇచ్చేటువంటి ఎడ్యుకేషన్ కూడా అంత స్థాయిని ఇవ్వండి, అంత ఇన్వాల్వ్ అవ్వండి. ఎంతమంది ఇన్వాల్వ్ అవుతారు? నిజాయితీగానే చేయటం, లేకపోతే తలకాయ పేలిపోతామా? నమ్మనా? నువ్వు ఆశ్రమం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయమ్మని ఏమని పిలుస్తావు? ఆచార్య గారు రమ్మన్నారు ఆయాని ఏమని పిలుస్తావు? ఆయతే ఆయా ఆంటీ, బ్యాడ్ వర్డ్ ఆంటీ. మీరు ఎల్కేజీలో చేరిన వాళ్ళు ఎవరు? ఇక్కడ ఎల్కేజీలో చాలా మంది ఉన్నారు కదా, ఎత్తండి. ఇంకా ఉన్నారు ఎల్కేజీ నుంచి ఇక్కడ చదువుకునేవాళ్ళు. ఎంతనండి? మరి మీరు మమ్మీ డాడీ చేపట్టుకుని రాగానే ఏడుస్తూ మీరు ఏం చేస్తారు?
వెళ్ళిపోతారా లేదా? ఏడుస్తూ ఏడుస్తూనే వెళ్ళిపోతారు అన్నమాట. అప్పుడు ఎవరిని చూస్తారు? ఆయా లేకపోతే మమ్మీ డాడీ వెళ్ళిపోగానే ఏడుస్తూ కూర్చోబెట్టేస్తారు, మీరు ఏడుస్తూనే ఉంటారు, దీనికి వెళ్ళిపోతారు. వెంటనే ఆయమ్మ ఎక్కడుంది, ఆయమ్మ ఎక్కడుంది, ఆయమ్మ ఎవరు చేయరు. ఆయా 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 ఆయమ్మ 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 అమ్మ తర్వాత ఆ ప్లేస్ ఆయమ్మకి ఇచ్చారు. కూర్చోబెట్టి వెళ్ళిపోయారు అంతే. అతను లాగు తడిపేసుకున్నాడు, మీరు వేసుకొచ్చిన గౌన్ తడిచిపోయింది. అప్పుడు ఆయమ్మ వచ్చి ఏం చేస్తుంది? నల్లగా తీసుకెళ్ళి ఆ డ్రైయర్ తీసేసి గుంచి ఆరేసి ఒక 2-3 మగ్గులు నీళ్లు కొట్టేసి అక్కడ కూర్చోబెడుతుంది. మరి అలాంటి ఆయమ్మకు మనం గౌరవం ఇవ్వాలా లేదా? ఇవ్వాలి సార్. ఈ రోజు నుంచి మనం, మీరు, నేను కూడా గౌతుని ఆయా అంటాను, నేను మరలా ఫీడ్బ్యాక్ తీసుకుంటా. ఆయమ్మ అని ఎందుకు అనలేదు అనేటువంటిది కొద్దిగా నాలో ఆలోచన వస్తుంది అనమాట. అప్పుడప్పుడు అలా అనేస్తాం, అనేసినా సరే మళ్ళీ ఫీడ్బ్యాక్ తీసుకుంటూ అనేది గొప్ప. మీరు కూడా ఇలాగే ఆంటీ అన్నారు అనుకోండి, ఆంటీ అనకూడదు, ఆయమ్మ. మరి ఈ సందర్భంగా ఆ ఓతులో దీన్ని కూడా ఒక భాగంగా పెట్టుకోవాలి. దీన్ని మనకి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా బాత్రూమ్లన్నీ కడుగుతున్నటువంటి ఆయమ్మకి గౌరవం ఇవ్వాలి. ఆయా ఊరే అయినప్పుడు కూడా పెద్ద పనులు చేసి పెడుతున్నాం. ఏ పనులు? మనం యూనియన్స్కి వెళ్ళి వచ్చేస్తే నీళ్ళు కొట్టేది ఆయమ్మే. మీరు బయటికి వెళ్ళినప్పుడు గొప్ప నీళ్ళు కొట్టుకుంటూ వచ్చేస్తే ఒక బకెట్ నీళ్లు దాంట్లో కొట్టేది ఆయమ్మ. అవి చాలా గొప్ప పనులు కదా. ఇప్పుడు మేము చేసే పనులు ఎవరైనా చేస్తారు, కానీ అవి కొందరు మాత్రమే చేస్తారు. కాబట్టి వాళ్ళకి అపారమైనటువంటి మనస్ఫూర్తి గౌరవాన్ని మనం ఇవ్వాలి ఇవ్వాలి ఇవ్వాలి. ఆ చెడ్డీలు వేసి కూర్చుంటారు. నర్సరీలో రాలేదు కదా నువ్వు వచ్చావా? ఇప్పుడు నువ్వు అయిపోయింది, ఈ క్రమం అయిపోయింది. ఏంటి? ఆరిపోయిన తర్వాత అక్కడ కూర్చోబెట్టారు. కూర్చోబెట్టినప్పుడు నీకు ఏ అనే అక్షరం తెలుసా? తెలీదు. ఏ అనేటువంటి అక్షరము కూడా తెలియనటువంటి స్థితిలో మిమ్మల్ని మమ్మీ డాడీ ఏడుస్తున్నా సరే తీసుకొచ్చి అక్కడ టీచర్ చేతిలో పెట్టారు. ఆ టీచరు ఏ అనే అక్షరం ఎలా ఉంటుంది, బి అనే అక్షరం ఎలా ఉంటుంది అని మీకు ఆ సంవత్సరం అంతా కూడా అక్షరాలు నేర్పుతూ అక్షరాలను దిద్దిస్తూ మళ్ళీ మీరు ఏడుస్తుంటే మమ్మీ ఇప్పుడు వచ్చేస్తుంది, డాడీ ఇప్పుడే వచ్చేస్తారు అని మిమ్మల్ని ఓదార్చుతూ ఆ సంవత్సరం అంతా కూడా అక్షరాలు నేర్పుతారు. ఎవరు? ఆయమ్మ. అయ్యో మిమ్మల్ని ఇన్వాల్వ్ అవ్వమంటే పూర్తిగా ఎక్కడికి వెళ్ళిపోయారు. మరి 2వ సంవత్సరం యూకేజీలో ఏం నేర్పారు మీకు? యూకేజీలో 2-3 అక్షరాలను కలిపి వర్డ్స్ ఫామ్ చేయడం అనేది, ఆ 2-3 వర్డ్స్ని కంబైన్ చేసి సెంటెన్సెస్ని తయారు చేయడం అనేది ఎవరు నేర్పారు? టీచర్స్. ఫస్ట్ క్లాస్లో ఒక 4-5 వర్డ్స్ని కలిపి పెద్ద సెంటెన్సెస్ తయారు చేయడం ఫ్రేమ్ చేశారు. ఎవరు? టీచర్స్. మరి 3rd క్లాస్ నుంచి ఏం చేశారు? మ్యాటర్ ఎక్స్ప్లెయిన్ చేయటం, మీకు నాలెడ్జ్ నేర్పటం, మ్యాథ్స్ నేర్పటం, హిందీ నేర్పటం అన్నీ ఎవరు నేర్పారు? నేనా? టీచర్స్. మరి అలాంటి ఏ అనే అక్షరం ఈ రూపంలో ఉంటుంది, ఇలా ఉంటుంది అని తెలియనటువంటి పుట్టి చేతుల్ని పుట్టి అలా నడకలు నేర్చుకునేటువంటి వాళ్ళని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడితే
చివరికి 10th క్లాస్ వరకు వచ్చేసి అద్భుతంగా చదవటం, వాటిని మళ్ళీ మీరు అప్పచెప్పటం, అవసరమైతే ఇతరులు డౌట్స్ అడిగితే మీరు వాటిని క్లారిఫై చేయటం, అంత స్థాయిలో నాలెడ్జ్ తీసుకున్నారు. ఇవన్నీ ఎవరి వల్ల జరిగింది? టీచర్స్. టీచర్స్ 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 టీచర్స్. మరి ఆ టీచర్స్ని మనం ఎంతవరకు గౌరవిస్తున్నాం? అంటే తల్లిదండ్రులు మనకి జన్మనైతే ఇచ్చారు, ఈ లోకంలోకి తీసుకొచ్చిన తల్లిదండ్రులే, వాళ్ళది మొదటి స్థానం. మరి అసలు ఈ లోకంలోకి తీసుకొచ్చేసి వదిలేసినప్పుడు ఈ మార్గాన్ని, ఈ నాలెడ్జ్ని తీసుకొని, ఈ నాలెడ్జ్ సంపాదించుకొని ఇలా ప్రయాణం చేసినట్లయితే మీ స్థాయి అక్కడ ఉంటుంది అని నేర్పిన వాళ్ళందరూ కూడా టీచర్స్ 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 టీచర్స్. అందుకని మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. అమ్మా నాన్న గురించి అనేక సార్లు చెప్తుంటాం కాబట్టి ఇంకా మొదటి స్థానమే కావాలి, అది కూడా చెప్తాను. ఈ మూడేనా ఉన్నది, ఇంకోటి ఏదో ఉంది, అతిథి దేవో పోయింది. ఎవరైనా మన ఇంటికి చుట్టూ వచ్చారనుకోండి, అమ్మ డ్యూటీకి వెళ్ళాలి, నాన్న డ్యూటీకి వెళ్ళాలి. వాళ్ళు టిఫిన్ చేసి వెళ్ళిపోతే బాగుండు అనుకుంటాం మనసులో. అతిథి దేవోభవకి ప్లేస్ లేదు. ఇంకోటి ఏదో ఉంది, తెచ్చారు, సమాజ దేవోభవ. ఇంటన్నిటికన్నా గొప్పదమ్మా. ఆ సమాజం సపోర్ట్ చేస్తేనే, ఆ సమాజం నుండి అనేక రకాలైనటువంటి వనరుల్ని మనం చేజెక్కించుకుంటేనే మనం అంత ప్లేస్కి వెళ్తాం. సమాజం అంటే ఏంటి? ఆయమ్మ మీకు ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడింది, సమాజంలో ఒక భాగం. టీచర్స్ గోల్డ్ అంత నాలెడ్జ్ ఇచ్చారు మీకు, బాహ్య ప్రపంచంలోకి వెళ్ళి డామినేటింగ్ గా ప్రయాణం చేయడానికి వీలైనంత నాలెడ్జ్ అని మీకు ఇచ్చేశారు. వాళ్ళు కూడా సమాజంలో ఒక భాగం. తర్వాత మీరు ఉద్యోగం చేస్తూ ఉంటారు, అక్కడ వేల నుంచి లక్షల రూపాయల్లో. ఇప్పుడు మా తరం వాళ్ళ తరం లేదు, కానీ మీ తరం వాళ్ళు అంత లక్షల రూపాయల్లోనే జాబులు చేస్తారు. మరి అక్కడి నుంచి తీసుకుంటున్నారు, 1000 కావచ్చు, 10,000 కావచ్చు, 20,000 కావచ్చు, 5 రూపాయలు కావచ్చు, కానీ ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు? మీరు పనిచేసే చోట నుంచి తీసుకుంటారు. దట్ ఈజ్ ఆల్సో సొసైటీ. అంటే సొసైటీ నుండి ఇన్ని వనరులు మనం తీసుకుంటున్నాం, ఇన్ని వనరులు తీసుకుని సంపదను సృష్టించుకుంటున్నాం. ఆ సంపదతో మళ్ళా మీ యొక్క కెరీర్ని పెంచుకుంటున్నారు, మీ యొక్క గౌరవాన్ని పెంచుకుంటున్నారు, మీ కుటుంబ గౌరవాన్ని పెంచేస్తున్నారు. మరి అలాంటి సొసైటీకి మీరు ఏమిస్తున్నారు? ఇంట్లో 1,00,000 రూపాయలు ఉన్నాయి, ఇంకో 1,00,000 సంపాదించారు. 10 లక్షలు ఉన్నాయి, ఇంకో 10 లక్షలు సంపాదించాలి. 1,00,00,000 రూపాయలు ఉన్నాయి, ఇంకో 1,00,00,000 రూపాయలు సంపాదించాలి. 100 కోట్లు ఉన్నాయి, ఇంకో 100 కోట్లు సంపాదించాలనే ప్రయాణంలోనే ఎక్కువ మంది ఉన్నారు. మరి మీరేం చేస్తారు? అలా సంపాదించుకుంటూనే వెళ్ళిపోతారా? లేకపోతే ఈ సంపద అంతా కూడా సొసైటీ నుండి ఏదో ఒక రూపంలో నాకు వచ్చింది, నేను కష్టపడ్డా సరే ఆ సంపదలో కనీసం 1% అయినా పేడ్ టు సొసైటీ, ఎంతో కొంత. మరి ఈ సొసైటీకి ఇవ్వటం అంటే ఏంటి? అక్కడ ఎవరికి ఇవ్వాలి చెప్పండి? ఎవరైనా టీచర్లకి ఇవ్వాలా? మీకు చదువు చెప్పిన టీచర్లకి వాళ్ళు తీసుకోరు. అసలు మీ నుండి చక్కని వినయం, విధేయత, అభినందనలు, గౌరవం అందితే చాలు, వాళ్ళకి మీరు 1000 కోట్లు ఇచ్చేసినట్టే.
వాళ్ళు తీసుకోరు. మరి ఎవరికి ఇవ్వాలి? చెప్పండి. పే బ్యాక్ టు సొసైటీ. మళ్ళీ తిరిగి మనం ఎంతో కొంత కనీసం 100 రూపాయలు సంపిస్తే 1 రూపాయి అయినా సరే సొసైటీకి ఇవ్వాలి. సొసైటీకి ఇవ్వడం అంటే ఏంటి అనేది ఎవరైనా ఎవరు చెప్తారు? తప్పైనా పర్వాలేదు. మనకి 2 కాళ్ళు 2 చేతులు బలంగా ఉన్నాయి, పని చేయగలుగుతున్నాం. గుర్తుపెట్టుకోండి. మనం ఇష్టమైంది తిని జీర్ణించుకొని హాయిగా నివసించగలుగుతున్నాం. అలా కాళ్ళు చేతులు లేనటువంటి డిజబిలిటీస్ సొసైటీలో కొన్ని కోట్ల మంది ఉన్నారు. మనం కళ్ళతో హాయిగా ప్రపంచాన్ని చూడగలుగుతున్నాం. అలా కళ్ళు లేనటువంటి అందులో కొన్ని కోట్ల మంది ఉన్నారు. మనకి జ్వరం వస్తే వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లేటువంటి తల్లిదండ్రులు ఉన్నారు. ఆ డబ్బులు కూడా ఉన్నాయి. ఆ ఫెసిలిటీ లేనటువంటి పేమెంట్స్ ఉండి ఆ జ్వరంతోనే చనిపోయేటువంటి వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు ప్రపంచంలో. వాళ్ళంతా కూడా దురదృష్టవంతులు. అలాంటి దురదృష్టవంతులైనటువంటి ఆ జన్మ కలిగినటువంటి వాళ్ళని మనం సెలెక్ట్ చేసుకుని ఒక 5 రూపాయలు, 1 రూపాయి, ఒక 2 రూపాయలైనా మీరు ఇచ్చినట్లయితే సొసైటీకి మీరు ఎంతో కొంత చేసినట్లే. మీరు మనం పీసన్ రోడ్ అటు సైడ్ వెళ్తాం, బళ్ళల్లో ఏళ్ళన్నీ రక్తం ఓడుతూ వెళుతూ ఉంటారు. మనం వాళ్ళని చూసి అలా తిరిగి వెళ్తూ ఉంటాం. ఎవరు వాళ్ళు? బండి మీద ఒకరు తోస్తూ ఉంటారు, లోపల ఒకరు కూర్చుని ఉంటారు. ఈ రక్తం తిరుగుతూ ఉంటుంది ఏళ్ళమ్మట. లెప్రసీ. అది చూడగానే మనకు భయం వేస్తుంది. మళ్ళీ అనుకుంటామని దూరంగా వెళ్ళిపోతూ ఉంటాం. మనకి ఏ మనసు ఉందో అతనికి కూడా అదే మనసు ఉంది. ఖచ్చితంగా ఆగి ఒక 5 రూపీస్ వాళ్ళకి ఇచ్చినట్లయితే మీ మనసు ఎంత ఉల్లాసంగా ఉంటుందంటే కొన్ని వేల రూపాయలు, కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి సక్సెస్ మీ మనసులో ఏర్పడుతుంది. ఇంకా సంపాదించాలి. ఇలాంటి వాళ్ళకి 5 రూపాయలు కాదు 100 రూపాయలు ఇవ్వాలి. ఇలాంటి వాళ్ళకి 100 రూపాయలు కాదు, అవసరమైతే బట్టలు కొనివ్వాలి, అవసరమైతే ఫుడ్ తీసుకొచ్చి పెట్టాలి. కాబట్టి నేను బాగా చదువుకోవాలి, బాగా సంపాదించాలి అనేటువంటిది అక్కడ జనిస్తుంది. కాబట్టి సొసైటీ నుండి అనేక రకాలుగా మనం అన్నీ పొందుతున్నాం, అన్ని వనరుల్ని పొందుతున్నాం. అలా దురదృష్టవంతులైనటువంటి డిజబిలిటీస్ అంటే మనలా కష్టపడలేరు, మనలా చూడలేరు, మనలాగా ఏదన్నా అవసరం వస్తే వెంటనే మనీ లేదు వాళ్ళకి. కాబట్టి మనం వాళ్ళకి హెల్ప్ చేయటం అనేది దేవుడితో సమానం. మీరు దేవుళ్ళు అవుతారా, దెయ్యాలు అవుతారా? దేవుళ్ళేనా? ఎంతమంది దేవుళ్ళు అవుతారు? వెరీ గుడ్. నిజమేనా? వెరీ గుడ్. నిజంగా ఈ మాటల్ని మనసులో పెట్టుకోండి. మరి తల్లిదండ్రుల గురించి చెప్పక్కర్లేదు. మనకు తెలియకుండా ఎన్నో త్యాగాలు చేస్తూ ఉంటారు. వాళ్ళని మీరు కసురుకుంటాం, కేంద్రించుకుంటాం. ఆపండి, వాళ్ళని గౌరవించండి, వాళ్ళ త్యాగాలను గుర్తించండి. కొన్ని ఎగ్జాంపుల్ చిన్న కథ చెప్తానమ్మా. తల్లిదండ్రుల త్యాగాలకు నిదర్శనం. తల్లి ఏదో ఒక టెంపుల్ చదివానమ్మా. తల్లిదండ్రులు మనకి జన్మనిచ్చారు, కానీ తల్లి సపరేట్ అనమాట, త్యాగ జీవి అంతే. జపాన్ లాంటి దేశంలో ఒకసారి భూకంపం వచ్చింది. భూకంపం వచ్చినప్పుడు ఇళ్ళన్నీ పడిపోతాయి. ఇళ్ళన్నీ పడిపోయినప్పుడు చాలామంది చనిపోతూ ఉంటారు. పెద్ద పెద్ద భూకంపాలు వచ్చినప్పుడు అపార్ట్మెంట్లు ఇలాంటివన్నీ కుప్పకూలిపోతే దాని కింద మనుషులు పడి చనిపోతూ ఉంటారు. ఆ నెక్స్ట్ డేనో మళ్ళీ వితిన్ అవర్లో రెస్క్యూ టీమ్ అని వచ్చి ఆ పడినటువంటి కట్టడాలన్నీ తొలగించేసి ఏం చేస్తుంది,
ఆ దాని కింద పడి ఉన్నటువంటి బ్రతికి ఉన్నటువంటి వాళ్ళని తీస్తూ ఉంటుంది, చనిపోయిన శవాల్ని పక్కన పడేస్తూ ఉంటుంది. అలాగే ఒక బిల్డింగ్ దగ్గరికి వెళ్ళారు. బిల్డింగ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరు ఏమి కనిపించట్లే అసలు. ఇంకా ఇక్కడ ఎవరు లేరులే అని వెళ్ళిపోతుంటే చిన్న సౌండ్స్ వినపడుతున్నాయి. చిన్న సౌండ్స్ సన్నగా, ఇదేంటి ఇక్కడ చిన్న సౌండ్లు, చిన్నపిల్లల సౌండ్ లాగా ఉందని చెప్పి అది తీశారు. ఆ గోడల్ని తొలగించారు. తొలగిస్తే అక్కడ అద్భుతమైన దృశ్యం. ఫోటోగ్రాఫర్స్ అంతా ఫోటోలు తీసుకుంటాం మొదలుపెట్టారు. అంటే అక్కడ దృశ్యం ఏంటంటే తల్లి యొక్క త్యాగం. అక్కడ తల్లి అలా సరిపోతామని తెలుసు, కానీ పెద్ద అమ్మాయి కాబట్టి ఖచ్చితంగా ఎలాగోలా పారిపోయి రక్షింపబడాలి. అలా ఎలా నా బిడ్డ అంత దూరంలో ఉంది. ఆ బిడ్డను తీసుకుని తను అబ్డామిన్లో పెట్టుకుని వంగి ఉంది. అంటే ఏదైనా పడినట్లయితే నా మీద పడుతుంది, బిడ్డ క్షేమంగా ఉండి జీవిస్తున్న తర్వాత నేను చనిపోయినా పర్వాలేదు. అలాంటి దృశ్యం కనపడింది. తల్లి ఇలా వంగుని వెన్నుపూస వంచేసి ఈ అబ్డామిన్లో పిల్లని హత్తుకొని అలాగే ఉన్నటువంటి శిథిలాల్లో ఉన్నటువంటి ఆ దృశ్యాన్ని చూసి వాళ్ళందరూ కూడా కన్నీళ్ళు పెట్టుకున్నారు అన్నమాట. ఆ పిల్ల మాత్రం బ్రతికే ఉంది. ఎందుకని ఆ కట్టడాలు తన మీద పడి తన ప్రాణాలను కోల్పోయింది. మోకాలు దండ వేసింది. ఆ పిల్లను మాత్రం వదిలిపెట్టకుండా ఆ పోర్చులోనే ఉంచుకున్నట్టుగా అలా ఉండి అలాగే ఇలా ఇలా వంగి అలాగే చనిపోయింది. పిల్ల మాత్రం బ్రతుకుంది అనమాట. అంటే ఇక్కడ అంటే ఇది తల్లి యొక్క త్యాగాలకు చిన్న కథ మాత్రమే. మన ఇంట్లో ప్రతిరోజు ఏదో త్యాగం. ప్రతిరోజు సింప్లీ మనకు జ్వరం వస్తే మనకు తీసుకుని పడుకుంటాం. 11 గంటలకు కూడా లేకం. లేమ్మా లేమ్మా అని ప్రతివాలి లేపి మీకు ముఖం కడిగి ట్యాబ్లెట్ వేయాలి. ఒక ఇడ్లీ తినమ్మా, లేకపోతే నీరసం వస్తే మళ్ళా సెలరీకించాలి, తినమ్మా అని ప్రతివాలి తినిపిస్తూ ఉంటారు. మరి తండ్రి జ్వరం వస్తే డ్యూటీకి వెళ్ళకుండా మానేసి హాయిగా పడుకుంటాడు. తగ్గిన తర్వాత డ్యూటీకి వెళ్తాడు. మరి తల్లికి జ్వరం వచ్చింది, ఏం చేస్తుంది? అలా పడుకుంటుందా? తెల్లవారుజాముని లేచేసి మళ్ళీ మీకు అన్నీ కూడా సదుపాయాలు సమకూర్చి క్యారేజీలు కట్టి మిమ్మల్ని స్కూల్కి వాళ్ళని జాబ్కి పంపించిన తర్వాత అప్పుడు తన జ్వరం గురించి ఆలోచిస్తుంది. మరి సింప్లీ ఎంత సాక్రిఫైస్ అది. అంత మండేటువంటి జ్వరంలో కూడా వాళ్ళు పనిచేస్తూ మనకు అన్నీ సమకూరుస్తున్నారు. అవన్నీ మర్చిపోయి మనం ఏం చేస్తున్నాం? ఏదన్నా చదువుకో అంటే ఇప్పటివరకు చదువుకొచ్చాం కదా, ఎప్పుడు చదివేనా అని చిరాకు పడుతున్నాం. ఎందుకు చదవమంటున్నారని అర్థం చేసుకోవడం. ఏ తల్లిదండ్రులకి పిల్లల మీద కోపం ఉండదు, అసహ్యం ఉండదు. అంటే వాళ్ళు ఒకటి అనుకుంటున్నారు, అందరికన్నా బాగా చదువుకోవాలి నా బిడ్డలు, అందరికన్నా గొప్పవాళ్ళు కావాలి నా బిడ్డలు, అందరికన్నా మంచి స్థాయిలో ఉండాలి నా బిడ్డలు, అందరూ చూసి వీళ్ళు పొగడాలి నా బిడ్డలు అనేటువంటి యాంగ్జైటీ విపరీతంగా పెరిగింది. కాబట్టి మిమ్మల్ని చదవండి. అంటే చదువులో ఆ మహత్యం ఉంది. బాగా చదువుకున్నట్లయితే అద్భుతంగా తయారవుతున్నారు పిల్లలు. ఒక ఇంట్లో ఒకప్పుడు జాగ్రత్తగా విన్నామా, 100 acres ఉన్నటువంటి వాళ్ళు ధనవంతులు. ఈ రోజున ఒక ఇంట్లో ఒక విద్యార్థి మంచిగా తయారైతే ధనవంతుడు. అంతకుముందు ఇప్పుడు ఒక ఇంట్లో ఒక బిడ్డ అద్భుతంగా తయారైతే అంతకన్నా ఎక్కువ సంపాదిస్తున్నారు. కాబట్టి పేరెంట్స్ ఏం చేస్తున్నారు? బాగా చదువుకోవాలి నా బిడ్డ బాగా చదువుకోవాలి. మీరేం చేస్తారు? ఆ మాటల్ని తేలిగ్గా తీసుకుని వాళ్ళని చిరాకు పడటం, లేకపోతే ఎదిరికించడం, ఇలాంటివి చేస్తున్నారు. తల్లిదండ్రులను మాత్రం ఎదిరికించవద్దు. తల్లిదండ్రుల వద్ద ఆరోగ్యంగా ఉండవద్దు.
ఎన్నైనా ఇప్పటికి తల్లిదండ్రులు గౌరవించాల్సిందే, పూజించాల్సిందే. వాళ్ళు చెప్పిన మాట మీకు కష్టమైనా సరే ఓకే మమ్మీ. సపోజ్ ఒక బాబు ఉన్నాడు, వాళ్ళన్నీ చదువుకుంటున్నాడు. మమ్మీ ఏముందంటే ఈ చిన్నపిల్లోడు కదా అని చెప్పేసి ఆ పెద్ద అతనికి ఆ బయటికి వెళ్ళి తెచ్చిపెట్టమ్మా అంది. ఏంటి మమ్మీ దాకా నాకు చెప్తావు, నేను చదువుకుంటున్నాను కదా, డిస్టర్బెన్స్ ఏంటి అన్నాడు పెద్ద. వెంటనే వాళ్ళ తమ్ముడు ఏం చేశాడంటే, మమ్మీ నేను చేస్తాను కదా, దేనికి వాడికి చెప్తావు, ఎక్కువ వయసు డిఫరెన్స్ లేదు, వాడికి చెప్తావు దేనికి, నేను తీసుకొస్తాను కదా, ఏవి ఆ డబ్బులు అని పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఆ పిల్లవాడు తల్లి దృష్టిలో ఎలా ఉంటాడు చెప్పండి, చెప్పమ్మా. ఎలా ఉంటాడు? ఎలా ఉంటాడంటే ఒక 60 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం ఎంత ఎత్తు కనిపిస్తుందో ఒక దేవుడు అంత ఎత్తులో కనిపిస్తాడు ఆ పిల్లవాడు. ఎందుకని చెప్పలా తల్లి, చెప్పకుండానే యాక్సెప్టెన్సీ, నేను చేస్తా మమ్మీ, నేను చేస్తా అలా తయారవ్వాలి పిల్లలు. అలా తయారైనట్లయితే మమ్మీ డాడీలు కూడా మిమ్మల్ని విపరీతంగా చదివించాలి, మంచి ప్లేస్కి తీసుకెళ్లాలని వాళ్ళకు ఉన్నటువంటి మనీలో 75% ఖర్చు పెట్టడానికి రెడీ అయిపోతున్నారు. ఇప్పుడు ఏం చేస్తారు చెప్పనా, మీరు అంత మంచిగా తయారైతే, అంత ఒబీడియన్స్గా ఉన్నట్లయితే, నేను రాత్రి పగలు కూడా కష్టపడి ఇంకా సంపాదించాలి, నా పిల్లలు ఇంకా బాగా చదివించాలి అనేటువంటి కోరిక వాళ్ళలో క్రియేట్ అవుతుంది. ఆ కోరిక క్రియేట్ అవడానికి కారణం ఎవరు? మీరే. అదే మీరు మాట అనుకోండి, ఇసుకిట్ చేస్తున్నారు అనుకోండి, చదవట్లేదు, ఇసుకిట్ చేస్తున్నారు, అప్పుడు ఏమనిపిస్తుంది, ఎంత కష్టపడుతున్నాం, ఈ డబ్బులన్నీ ఎందుకై ఖర్చు పెట్టేస్తున్నాం, నా బిడ్డ ఖర్చు పెడుతున్నాం, అయినా సరే మాట వింటలేదు అని ఒక నిరుత్సాహం డిస్కరేజ్ వస్తుంది. అలా ఎంకరేజ్ చేస్తారా పేరెంట్స్ని? ఎంకరేజ్ చేసి మీరు అద్భుతమైన ప్లేస్కి చేరుకోవడానికి కారణం అవుతుందా? లేకపోతే మీరు ఆరోగ్యంగా ఉండి మిమ్మల్ని మీరు సర్ప్రైజ్ చేసుకుంటారు? ఏం చేస్తారు చెప్పండి? పేరెంట్స్ని ఎంకరేజ్ చేసి మీరు ఒక మంచి ప్లేస్కి వెళ్ళటానికి వాళ్ళని ఇచ్చిన ఆ తర్వాత మీరు ఇచ్చేటువంటి సంపాదన తీసుకోరు, వాళ్ళు మీ దగ్గర ఉంటుంది. కాబట్టి ఈ మాటలన్నీ గుర్తుపెట్టుకున్నామా? తల్లిదండ్రులు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, సమాజ దేవోభవ, ఈ 4 చక్కగా చెప్పాను. ఒక సంవత్సరం పెరుగుతుంది కాబట్టి మీలో ఈ సంవత్సరం జరిగినటువంటి డ్రాబ్యాక్స్ అన్నింటినీ కూడా మంచి స్టూడెంట్ అయితే చక్కగా ఒక కాగితం మీద రాసుకోండి. బ్యాడ్ ఇన్సిడెంట్స్ అన్నీ కూడా బోర్డర్ నుండి, స్నేహాల్లో బోర్డర్ నుండి, మాస్టర్కి మీకు జరిగినటువంటి కాన్వర్సేషన్ బోర్డర్ నుండి, అలా ఎక్కడ మీకు డ్రాబ్యాక్ అనిపించినా సరే వాటిని నోట్ చేసుకుని నెక్స్ట్ ఇయర్ ఇవి జరగకూడదు, పాజిటివ్గా ఉండాలి, మెచ్యూర్గా ఉండాలి, అందరి చేత శభాష్ అనిపించుకోవాలి, నేను మంచిగా ఉండాలి అని అనుకుంటూ ఉండండి. ఖచ్చితంగా మంచిగా ఉండాలి. ఆ మంచిలోనే మీ బోర్డు అంతా చదువు వస్తుంది, అద్భుతంగా రాణిస్తారు. 10 మంది పొగుడుతున్నారు అంటే నువ్వు మంచి మార్గంలో ఉన్నట్టే. మంచి మార్గంలో ఉంటే ఖచ్చితంగా నీ ఆలోచనలు ఎలా ఉంటాయి? 10 మందికి ఉపయోగపడాలి, 10 మందికి సహాయం చేయాలి, లేని వాళ్ళకి సహాయం చేయాలి అనేటువంటి తత్వం పెరుగుతుంది. ఆ తత్వం పెరిగినప్పుడు ఏం కావాలి మనకి? 10 మందికి ఉపయోగపడాలంటే మనీ కావాలంటే ఓన్లీ 1 వెపన్, ఎడ్యుకేషన్. ఖచ్చితంగా చదువుకుంటాం, అందరి మీద ఎక్కువ మార్క్స్ వస్తుంది. ఒకసారి ఈ మాటలన్నీ గుర్తుపెట్టుకొని చక్కని స్టూడెంట్స్గా నెక్స్ట్ ఇయర్ 9th క్లాస్లో అద్భుతంగా రాణిస్తారని ఆశిస్తూ ఆశీర్వదిస్తున్నాను.